హైదరాబాద్ బాగ్లింగంపల్లి గురుకులంలో ఫుడ్ పాయిజనింగ్ బారిన పడిన విద్యార్థుల్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. హాస్టల్ పిల్లలకు సరైన తిండి పెట్టలేని ముఖ్యమంత్రి విజన్ 2047 అంటూ డబ్బా కొట్టుకుంటున్నారంటూ విమర్శించారు. ఇది విజన్ 2047 కాదు, విద్యార్థుల పాలిట పాయిజన్ 2047 గా మారింది అన్నారు హరీష్ రావు. కలుషిత ఆహారంతో 90 మంది ఆసుపత్రి పాలైతే ఇప్పటి వరకు ఒక్క మంత్రి కూడా వెళ్లి వాళ్ళని పరామర్శించలేదంటూ మండిపడ్డారు. ఇలా ఎక్కడ చూసినా పిల్లలు ఆసుపత్రుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి ఏమో విజన్ 2047 అని డబ్బా కొట్టుకుంటుండు, సంకలు గుద్దుకుంటుండు. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047 అయిపోయింది. ఇది విజన్ 2047 కాదు, పాయిజన్ 2047. ఎందుకంటే ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూలల కలుషిత ఆహారంతో మంచాల మీద పడ్డ పిల్లలే కనబడతా ఉన్నారు. కోతలు కోయడం కాదు, రేవంత్ రెడ్డి నోరిప్పితే అబద్ధాలే. ఇక మాటలైతే కోటలు దుంకుతాయి. కోతలు కోసుడు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు నిజాయితీ ఉంటే గా బడి పిల్లలకు, గా హాస్టళ్లలో ఉండే పిల్లలకి ఇంత కడుపు నిండా అన్నం పెట్టు. ఫస్ట్ మాటలు ఎక్కువ ఉన్నాయి తప్ప అన్నీ ఉత్తముచ్చట్లే. ఏమైనా మాట్లాడితే 20,000 కోట్లతో నేను ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతున్నా అంటాడు. 20,000 కోట్లు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టేటప్పుడు అప్పటిదాకా పిల్లలు బతుకుంటే కదా. ఇలా పాఠాలు చదువుకోవాల్సిన పిల్లలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నారు. సార్ మాకు అన్నం దొడ్డు బియ్యం వస్తున్నది, అన్నం తినబుద్ధి అయితే లేదు, అన్నం ఉడుకుతలేదు, ఆ అన్నం తింటే కడుపున వస్తున్నది. 90 మంది పిల్లలు ఆసుపత్రుల పాలైతే ఈ రాష్ట్రంలో ఒక్క మంత్రికి కానీ ఈ ముఖ్యమంత్రికి కనీసం చీమ కుట్టినట్లేదు. ఒక్కరు కూడా వచ్చి పరామర్శించింది లేదు ఇప్పటిదాకా. దే ఆర్ బిజీ. ఫుట్బాల్ ఆడడంలో ముఖ్యమంత్రి మంత్రులు బిజీ ఉన్నారు. పిల్లలు దవాఖానల పాలైతే ఈ గవర్నమెంట్కు చీమ కుట్టినట్లేదు. 5 కోట్లు పెట్టి ఫుట్బాల్ నేర్చుకోవడానికి 5 కోట్ల గవర్నమెంట్ డబ్బులు పెట్టి రేవంత్ రెడ్డి ఫుట్బాల్ స్టేడియం కట్టుకున్నాడు.